గత కొద్ది రోజుల నుంచి కూడా నెల రోజుల నుంచి కూడా నిరుద్యోగులందరూ కూడా ముట్టడిలు నిరసనలు ధర్నాలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఇవాళ సో వచ్చింది అనుకోవచ్చు. నిన్న ఏదైతే పొన్నం ప్రభాకర్ మంత్రి గారు నిరుద్యోగులను పిలిపించి మాట్లాడడం జరిగింది. మరి ఏం మాట్లాడారు, ఏ అంశాలు చర్చించారు దీంట్లో, మరి నిరుద్యోగులకి న్యాయమయ్యే దిశగా నడిచారా, మరి ఏం చెప్పారు అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు నిన్న ఏదైతే నిరుద్యోగుల అంశం మీద మాట్లాడినట్టు పొన్నం మంత్రి ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, నిన్న ఏదైతే చర్చ పెట్టారు కదా నిరుద్యోగులతో, ఏం మాట్లాడారు, ఏం చేశారు? నిన్న పొన్నం ప్రభాకర్ సార్ గారితో కలిసినప్పుడు సార్ ఏమన్నారంటే గ్రూప్ డిఎస్సి వాయిదా వేయలేము ఇప్పుడు, ఎందుకంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2ని మాత్రం నెల వాయిదా వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అప్పుడు మేము కోరింది ఏంటంటే గ్రూప్ 2లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకంటే మధ్యలో సివిల్స్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 17 నుంచి ఉన్నాయి, తర్వాత మెయిన్స్ అది కూడా, తర్వాత గ్రూప్ 1 అక్టోబర్ 21 నుంచి ఉన్నాయి. అప్పుడు గ్రూప్ 2ని చదవాలా, సివిల్స్ని చదవాలా, గ్రూప్ 1ని చదవాలా. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఒకే సిలబస్ కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ను నవంబర్ డిసెంబర్లో పెట్టాలని మేము వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఇచ్చాము. అప్పుడు ఏమైందంటే ప్రతి దానికి ఏది ఒక విషయమైనా కానీ నిరుద్యోగుల గురించి కఠినంగా తీసుకోవడం లేదు, ఏదో గందరగోళంగా తీసుకోవడం జరుగుతుంది. సగం ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అని ఏది ఒక కమిటీ ద్వారా మా ద్వారా అసలు నిర్ణయం తీసుకోవడం లేదు. ఏదో మేము ఉద్యమాలు ఇప్పుడు గత 20 రోజుల నుంచి మేము ధర్నాలు, సెక్రటరియట్ ముట్టడి, టీజీపీఎస్సీ ముట్టడి చేయడం వల్ల నిన్న సానుకూలంగా స్పందించి ఇప్పుడు గ్రూప్ 2ని 1 మంత్ వాయిదా వేస్తామని చెప్పడం వల్ల జరిగింది. అంటే 1 మంతే వాయిదా వేస్తా ఉన్నారు, మరి మీరు అడుగుతా ఉన్నారు న్యాయబద్ధంగా 2 నెలలు వేయాలి, మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి దీనికి సమాధానం పొన్నం ప్రభాకర్ ఏం చెప్పారు? అందుకే ఆ విషయం నుంచే మేము నిన్న వెళ్తే ఏం చెప్పారంటే మధ్యలో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది వాళ్ళకు అసలు అవగాహన ఉందో లేదో అది మాకైతే తెలియడం లేదు. ఫస్ట్ మేము పొన్నం ప్రభాకర్ గారిని చెప్పింది ఏంటంటే, సార్ ఫస్ట్ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏది కండక్ట్ చేస్తున్నారో మీరు ఫస్ట్ టీజీపీఎస్ అయినా కనుక్కోండి, అసలు మేము ఎందుకు దీన్ని పోస్ట్పోన్ చేయడం కోరుతున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఏదో నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు చేయడం ఇది సహజ సమంజనం అయితే జరుగుతుంది. అంటే ఎందుకు పొన్నం మంత్రి గారికి అంటే ఈ విషయాలు పూర్తిగా తెలియదు అనుకుంటున్నారు? అసలు ఈ విషయాలు వాళ్ళ దగ్గర తెలిసిందో లేదో అసలు మాకైతే తెలియదు. కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చే స్టేట్మెంటు ఒక పర్టికులర్గా ఒక నిరుద్యోగికి హామీ ఇచ్చే విధంగా ఇవ్వడం లేదు. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి మొత్తానికి పోస్ట్పోన్ చేయలేమంటా ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది అదే చెప్పారు కదా, సామెత ఉంది కదా, ఎక్కడ తిరిగి నిరుద్యోగులను తొక్కడం జరిగింది. డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్ 3 కానీ వాళ్ళు చెప్పిందే వాళ్ళే ప్రకటించకపోయి ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి గొంతు కోసినట్టు జరిగింది. ఇది వాళ్ళే అన్నారు 1 సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. గ్రూప్ 2 డిఎస్సి 25,000 పోస్టులు పెంచుతామని, గ్రూప్ 2ని 2,000 పెంచుతామని, గ్రూప్ 3ని 3,000 పెంచుతామని, గ్రూప్ 1ని 1,000 పెంచుతామని, గ్రూప్ 1ని 1:100 మెయిన్స్కు అర్హత ఇస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. తర్వాత ఏదో గద్దెకెక్కిన తర్వాత నిరుద్యోగులని తొక్కి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మాతోటి ఆటలు ఆడుకోవడం జరుగుతుంది. ఇక్కడ నిన్న నిరుద్యోగులు మీరందరూ కలిసి పొన్నం ప్రభాకర్ని కలవడం జరిగింది కదా, సో కలిసినా కూడా మీకు న్యాయం జరగట్లేదు అని చెప్పి ఏమైనా ఆలోచన ఉందా? ఇది ఆలోచన అయితే వాళ్ళు పోస్టులు పెంచడం అనేది అయితే దీంట్లో నాకు కనబడడం లేదు. ఏదో పోస్ట్ పోన్ చేసి వీళ్ళకు ఏదో తర్వాత జాబ్ క్యాలెండర్లు ఇచ్చి నిరుద్యోగులని ఎక్కడ తిరిగి అటు ఇటు కాకుండా చేసే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఏం చెప్తారు బ్రదర్? అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తూ ఉన్నాం, ఇవన్నీ చూస్తూ ఉన్నాము, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు అనుకోవచ్చా? అంటే దీన్ని మేము ఒత్తిడి చేయడం వల్ల గవర్నమెంట్ స్పందించింది, అంతేగాని ఏదో మంత్రులందరూ స్పందించి అయితే మేము ఇన్ని రోజులు ధర్నాలు ముట్టడిలు చేస్తున్నా కానీ ఎవరు స్పందించలే. మొన్న అశోక్ నగర్లో 1000 మంది మీరు చూశారు, 1000 మంది రోడ్ల మీద నైట్ మొత్తం మేము ధర్నా చేయడం జరిగింది. అప్పుడు దాంతో ఏదో స్పందించినట్టు మేము అనుకుంటున్నాం. ఎట్లా చూస్తారు? మొన్న ధర్నాలు నిరసనలు చేసిన వాళ్ళందరూ, అంటే దీక్షలు చేసిన వాళ్ళందరూ కూడా అసలు గ్రూప్స్ ఆస్పిరెంట్సే కాదు, వాళ్ళ అప్లికేషన్ లేదు, వాళ్ళకి ఏం సంబంధం ఈ ఎగ్జామ్స్కి, నిరుద్యోగులకు వాళ్ళకని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఏం చెప్తారు దీనికి? అందుకే ఏదైనా ఒక
నిరుద్యోగిని కానీ సగం సగం అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని నిరుద్యోగుల మీద చెమట చపటాలు వేయడం ఇది ముఖ్యమంత్రి గారు చాలా ఇది అన్యాయం ఇది. ఎందుకంటే మోతీలాల్ అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయట్లేదు, అతను ఏదో కోచింగ్లు ఇప్పించి అసలు మీ మనిషి అయినా మా మనిషి అయినా ఏంది, మిమ్మల్ని గెలిపించినప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు క్లారిటీగా తీసుకొని మాట్లాడితే ఇది బాగుంటుంది. మీరు ఒక సీఎం ఒక రాష్ట్రానికి పరిపాలిస్తున్నారు, అది ఎట్లా ఉండాలంటే అది అతనికి వదిలేస్తున్నాం మనము. కానీ ఒక నిరుద్యోగిని వ్యక్తపరచకుండా మాత్రం మాట్లాడొద్దు. అతను ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ప్రతిదీ జరుగుతుంది. అతనే కదా మా కోసం 9 రోజులు దీక్ష చేయడం, అమరా నిరాహార దీక్ష చేయడం జరిగింది. కానీ ప్రతి విషయాన్ని ఏదో తెలియకుండా ఏదో అపోజిషన్లో ఉన్నట్లు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. మేము చెప్పేది ఏం లేదు, సీఎం గారికి నేను చెప్పేది ఒకటే, నిరుద్యోగుల పట్ల మీరు రాజ్యాన్ని వెళ్తున్నారు. నిరుద్యోగ ఫస్ట్ మన తెలంగాణలో ఉన్న అతి ముఖ్యమైన ప్రాబ్లమే నిరుద్యోగం. కాబట్టి నిరుద్యోగులను మీరు అటు ఇటు పొరపాటు కాకుండా నిరుద్యోగులను ఒక మంచి బాటలో నడిపించాలని గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పెడితే మాకు చాలా సాయం చేసినట్లు మేము సీఎం గారిని చెప్పడం జరుగుతుంది.